హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మన ప్రొఫెషనల్ పెన్ టెస్టింగ్లో మనం మాడ్యూల్ 1లోనే ఉన్నాం. ఇంకా మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ పోర్ట్స్ అండ్ సర్వీసెస్. ఒక పెన్ టెస్టర్కి ఒక మిషన్ని ఆర్ సర్వర్ని హ్యాక్ చేయడం అంటే ఏంటిది? బేసికల్గా అందులో ఉన్న సర్వీసెస్ని కాంప్రమైజ్ చేయడాన్ని ఆ సర్వర్ కాంప్రమైజ్ అయింది అని చెప్తారు. బేసికల్గా మనం టార్గెట్ చేసేది సర్వీసెస్ని, నాట్ ఫర్ సర్వర్. ఈ సర్వీసెస్ ఎక్కడ ఉంటాయంటే సర్వర్స్లో ఉంటాయి. ఫర్ క్లారిటీగా మీకు చెప్తున్నాను. సో మనం ఈ యొక్క వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఒక పెన్ టెస్టర్కి పోర్ట్స్ మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి అండ్ సర్వీసెస్ మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి మనం చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో పోర్ట్ అంటే ఏంటిది? బేసికల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐపీ అడ్రస్ అంటే ఇది యూనిక్ నెంబర్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క హోమ్ అడ్రస్ ఈజ్ కాల్ ఐపీ అడ్రస్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్తాను. బికాస్ యువర్ హోమ్ అడ్రస్ ఈస్ ఫిక్స్డ్, యువర్ పాన్ కార్డ్ అడ్రస్ ఈస్ ఫిక్స్డ్, యువర్ ఆధార్ కార్డ్ అడ్రస్ ఈస్ ఫిక్స్డ్. దట్ ఈస్ అ యూనిక్ నెంబర్ ఫర్ యూ. అలాగే ప్రతి ఒక్క మిషన్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. దానితో పాటు ఒక పోర్ట్ అంటే పర్టికులర్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వెరీ సింపుల్, ఈజీ ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో మీకు ఆర్డర్ బుక్ చేశారు. ఆర్డర్ బుక్ చేసినప్పుడు నీ యొక్క అడ్రస్ అడుగుతారు, దాంతోపాటు పిన్ కోడ్ నెంబర్ అడుగుతారు. పిన్ కోడ్ నెంబర్ ఈస్ లైక్ యువర్ పోర్ట్ నెంబర్. ఓకే, వన్ అదర్ ఎగ్జాంపుల్, మీరు కనుక టీవీ చూసినట్టయితే టీవీలో నెంబర్ 1 నొక్కినప్పుడు జెమినీ వస్తుంది, నెంబర్ 2 ఈటీవీ, నెంబర్ 3 వచ్చేసి మా టీవీ. అలా ఎలా ఆ పర్టిక్యులర్ ఒక నెంబర్ మీద ఆ పర్టిక్యులర్ ఒక ఛానల్ ఎలా వస్తుందో ఇందులో కూడా సంథింగ్ లైక్ ఒక సర్వర్లో ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్లో ఒక పర్టిక్యులర్ సర్వీస్ అనేది పనిచేస్తుంది ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో మనకి ఎన్ని రకాల పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి అంటే 0 to 65,535 పోర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం అన్ని పోర్ట్స్ నేర్చుకోని అవసరం లేదు. మోస్ట్ పాపులర్ పోర్ట్స్ ఉంటాయి. ఒక పెన్ టెస్టర్కి ఒక 20 to 25 పోర్ట్స్, 20 to 30 పోర్ట్స్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టిపి సర్వీస్ ఉన్నది, ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ ఉన్నది. అంటే ఏంటిది బేసికల్గా మనం అర్థం చేసుకోవాలి. సో మనం వచ్చేసి మాట్లాడుకునేది పోర్ట్స్ క్లాసిఫికేషన్. పోర్ట్స్ అనేది బేసికల్గా 3 రకాలుగా కేటగరైజేషన్ చేశారు: వెల్ నోన్ పోర్ట్స్, రిజిస్టర్డ్ పోర్ట్స్ అండ్ డైనమిక్ అండ్ ప్రైవేట్ పోర్ట్స్ అని. మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెల్ నోన్ పోర్ట్స్ ఒక 20 to 30 పోర్ట్స్ మనం బై డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పెన్ టెస్టింగ్ చేసినప్పుడు ఆ పోర్ట్ నెంబర్ కనబడుతూ ఒక ఇది పర్టికులర్ సర్వీస్ అనేది మీకు గుర్తుండేందుకు కొన్ని సర్వీసెస్. ఆఫ్ కోర్స్ మీరు ఒక్కసారి పెన్ టెస్టింగ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మీరు మల్టిపుల్ మెషిన్స్ కాంప్రమైజ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా అన్ని గుర్తుంటాయి. సో వెల్ నోన్ పోర్ట్స్లో వచ్చేసి మనకు 0 to 1023 పోర్ట్స్ వరకు ఉంటాయి. రిజర్వ్డ్ పోర్ట్స్ 1024 to 49,151 పోర్ట్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఏవైతే మిగిలిన ఉంటాయో 49,150 to 65,535 పోర్ట్స్ అనేది. సో ఈ పోర్ట్స్ అనేది ఎలా పనిచేస్తాయి? బేసికల్గా ఈ పోర్ట్స్ కూడా కొన్ని పోర్ట్స్ వచ్చేసి యూడిపి సర్వీస్ని ఫాలో చేస్తాయి, కొన్ని వచ్చేసి టీసీపీ సర్వీస్ని ఫాలో అవుతాయి. సో మోర్ సెక్యూర్ ఆల్ ఆర్ ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో ఆ పోర్ట్స్ అనేసి టీసీపీ కింద వాడతారు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ బేసికల్గా ఏంటంటే 3-way హ్యాండ్ షేక్ ఉంటుంది. 3-way హ్యాండ్ షేక్తో పాటు జరగడం వల్ల ఆ పర్టిక్యులర్ ఏదైతే పర్టిక్యులర్ ప్యాకెట్ పంపించినప్పుడు అది కరెక్ట్ హ్యాండ్ చెక్ చేసి తర్వాత మీకు సర్టన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఒక రిలయబిలిటీ అండ్ ఎర్రర్ చెకింగ్ అండ్ స్లో పర్ఫార్మెన్స్ అనేది ఇందులో ఒక వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకైతే మీరు ఒక ప్యాకెట్ పంపించినప్పుడు ఆ ప్యాకెట్ ఆ సర్వర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు అక్నాలజ్మెంట్ వస్తుంది, ఎస్ ఐ హ్యావ్ రిసీవ్ దిస్ ప్యాకెట్ అని. అప్పుడు మళ్ళీ ఇంకో ప్యాకెట్ పంపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా చేరింది అనేది ఒక మెసేజ్ అనేది ఉంటుంది. బట్ యూడిపికి వచ్చేసే వరకు మోస్ట్ కామన్ పోర్ట్స్ హెచ్టిటిపి, HTTPS, SSH, FTP, SMTP, ఆల్ 10 దీస్ ఆర్ ద మోస్ట్ పాపులర్ పోర్ట్స్. ఎగ్జాంపుల్గా ఇచ్చాను. యూడిపికి వచ్చేసే వరకు యూడిపికి ఎలాంటిది ఏమి ఉండదు, నో హ్యాండ్ షేక్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే చాలా ఫాస్టర్ ఉంటుంది. బేసికల్గా బెటర్ ఎగ్జాంపుల్
చెప్పాలంటే మీరు టొరెంట్ నుండి ఏమైనా డౌన్లోడ్ చేసినప్పుడు ఆల్ ఆర్ యూడిపి. అంటే యూడిపి సర్వీసెస్ చాలా వరకు ఎక్కడైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్, డిఎస్సిపి, ఎస్ఎన్పి, టిఎఫ్టిపి, ఎన్టిపి ఇవన్నీ వచ్చేసి మనకు యూడిపి సర్వీసెస్ని వాడుకుంటాయి. సో ఫాస్టర్ అండ్ లైట్ వెయిట్, చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ ప్యాకెట్ రీచ్ అవుతుంది. నో గ్యారంటీ, ప్యాకెట్ పంపించినట్టయితే అయిపోయింది పని, అంతే యూడిపి పని. సో అది కరెక్ట్ చేరిందా చేరలేదా, మధ్యలో ప్యాకెట్ డ్రాప్ అయిందా, ఇవన్నీ సంబంధం లేదు. నో ఎర్రర్ రికవరీ. సో ప్యాకెట్ మధ్యలో లాస్ అయినప్పుడు మళ్ళీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 ప్యాకెట్స్ పంపించినప్పుడు మధ్యలో ఒక 61 ప్యాకెట్ అనేది డ్రాప్ అయినప్పుడు మళ్ళీ మీకు ఆ ప్యాకెట్ మళ్ళీ రాదు. బేసికల్గా టీసీపీ అయిందంటే ప్యాకెట్ మిస్ అయింది మళ్ళీ పంపివ్వు నాకని టీసీపీ చెప్తుంది. బట్ యూడిపిలో అలాంటివి ఏవి ఉండవు. పోర్ట్ స్కానింగ్ స్ట్రాటజీలో మనం ముఖ్యంగా ఏం మాట్లాడుకుంటాం అంటే, పోర్ట్ స్కానింగ్లో వేరియస్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఎన్మ్యాప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. ఇందులో క్విక్ స్కానింగ్ టాప్ 1000 పోర్ట్స్ మీరు ఎప్పుడైతే ఎన్మ్యాప్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఏం ఆలోచించగానే మనం ఇనిషియల్ ఫేజ్లోనే ఉన్నాము. ఎన్మ్యాప్ గురించి చాలా డీటెయిల్ వీడియోస్ని ఫర్దర్గా చేస్తాను. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్. టాప్ 1000 పోర్ట్స్ మీరు ఎప్పుడైతే లాంచ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఎన్మ్యాపే చూస్ చేసుకుంది టాప్ 1000 పోర్ట్స్. లేదు కొన్నిసార్లు ఫుల్ పోర్ట్ స్కాన్ చేయమన్నప్పుడు ఫుల్ పోర్ట్ స్కాన్ చేయాలి. మీరు ఒక ఓఎస్సిపి లాంటి ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు చూస్ ఫుల్ పోర్ట్ స్కాన్. పెన్ టెస్టింగ్ ఎగ్జామ్స్లోకి పోయినప్పుడు ఫుల్ పోర్ట్ స్కాన్ చేయడం అనేది మై బెస్ట్ రికమెండేషన్. టాప్ 1000 పోర్ట్స్ లేదా ఫుల్ పోర్ట్ స్కాన్ టీసీపీ చేస్తాము, యూడిపి చేస్తాము. ఇలా దీంతో పాటు వర్షన్ డిటెక్షన్ అవుతుంది, స్క్రిప్ట్స్ రన్ చేసి ఐడెంటిఫికేషన్ చేస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనము ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా పోర్ట్ స్కానింగ్లో. ఎందుకు ఈ టాపిక్ చేశానంటే, ఒక సర్వర్లో ఒక పర్టికులర్ పోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూఎస్లో ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్లో ఏదో సర్వీస్ నడుస్తుంది. ఆ సర్వర్ ఐపీ అడ్రస్ మీకు తెలిస్తే డైరెక్ట్ యూ కెన్ స్కాన్ ఇట్. ఆ పర్టికులర్ సర్వీస్ కాకుండా వేరే ఏమైనా ఓపెన్ అయి ఉన్నాయా, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుంటాం. అటాక్ సర్ఫేస్ బేసికల్గా కోర్ టీసీపీ సర్వీసెస్ చాలా పెంటెస్టర్కి చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్. ఒకటి ఎఫ్టీపీ, టెల్నెట్, ఎస్ఎస్హెచ్, ఎస్ఎన్ఎంపీ. వెబ్ అప్లికేషన్ అటాక్స్ వచ్చే వరకు చెప్పాను కదా, మనకు వచ్చేసి అప్లికేషన్ రన్నింగ్ అవుతుంది పోర్ట్ నెంబర్ 80R443. అండ్ కొన్నిసార్లు అప్లికేషన్ అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్ వచ్చేసి 8080 నడుస్తుంది. కొన్ని 8443 పోర్ట్స్ మీద కూడా అడ్మినిస్ట్రేటర్ ప్యానెల్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బేసికల్గా అటాకర్ చూసే వ్యూ వేరుంటుంది, నార్మల్ ఇంజనీర్ చూసే వ్యూ వేరు ఉంటుంది. అటాకర్ హీ టార్గెట్ ఇంటూ ద అడ్మినిస్ట్రేటర్ ప్యానెల్. ఒక్కసారి వారు కనుక ఆ ప్యానెల్ని కాంప్రమైజ్ చేస్తే ఎంటైర్ అప్లికేషన్ కంట్రోల్లో ఉంటుంది. మీరు యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద డిఫరెంట్ వే. అండ్ పిహెచ్పి ఎఫ్పిఎం సర్వీస్ అనేది కూడా 9000 పోర్ట్ మీద వస్తుంది. ప్యూర్లీ మై ఎక్స్పీరియన్స్, నేను ఏవైతే చేశానో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇవన్నీ చెప్తున్నాను. అండ్ విండోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్లాయిటేషన్. విండోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బేసికల్గా 135 ఎస్ఎన్ఎంపీ అంటారు. బేసికల్గా రిలేటెడ్ వల్నరబిలిటీ 135, 139, 137 ఆర్ 445. దీస్ ఆర్ ద వెరీ కామన్ పోర్ట్స్ ఫర్ ద విండోస్ ఎన్వైరన్మెంట్. ఎందుకంటే మీరు ఒక నెట్వర్క్లో విండోస్ ఎన్వైరన్మెంట్ చేసినప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఏం సర్వీసెస్ నడుస్తున్నాయి, యూజర్ ఏం షేర్ చేశారు, ఇవన్నీ బేసికల్గా మీరు ఇది ఇంటర్నల్ పెన్ టెస్టింగ్ చేసినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ 3389 అనేది ఒక ఆర్డిపి పోర్ట్. బేసికల్గా ఆర్డిపి ఒక సర్వర్ని వాడు యూఎస్లో ఎక్కడో ఉంది సర్వర్, మీరు దాన్ని తీసుకోవాలంటే త్రూ ఆర్డిపి తీసుకుంటారు కదా. సో మీరు ఆర్డిపి మీద కూడా ఆ పోర్ట్ ఓపెన్ అయిందా, ఒకవేళ ఓపెన్ అయినప్పుడు కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మీకు క్రెడెన్షియల్స్ దొరుకుతాయి. ఎక్కడో సర్వర్లో ఏదో ఇండివిజువల్ మిషన్లో క్రెడెన్షియల్స్ దొరుకుతాయి. క్రెడెన్షియల్ దొరికినప్పుడు దాని ఐపీ దొరుకుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ దొరికినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద ఆర్డిపి అండ్ ట్రై ఇట్ అట్లా. అండ్ అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. అండ్ మోస్ట్ పాపులర్ అటాక్ ransomware అటాక్లోనో ఇథర్నల్ బ్లూ అనేది మోస్ట్ పాపులర్ అటాక్. ఎస్ఎన్ఎంపి 139 అనేది నెట్ బయాస్ ఎన్యుమరేషన్కి కూడా మనం వాడతాము. సో తర్వాత మన అల్టిమేట్ గోల్ ఏంటిది, బేసికల్గా డేటాబేస్ని సర్వర్ని కాంప్రమైజ్ చేయడం. కాబట్టి MySQL అండ్ MSSQL, పోస్ట్ గ్రేస్, ఆరకిల్ ఒక పోర్ట్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. 3306, 1433 అండ్ 5432 అండ్ 1521 ఇస్ ఆరకిల్ బేస్డ్ డేటాబేస్ సర్వర్స్. ఎందుకు అంటే
అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఒకవేళ మీకు క్రెడెన్షియల్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద క్రెడెన్షియల్ అండ్ ట్రై టు లాగిన్ టు ద డేటాబేస్. ఒక్కసారి లాగిన్ అయినప్పుడు మీ డేటాబేస్ని ఎలా డంప్ చేసుకోవాలి, ఒక పర్టికులర్ రికార్డుని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అలాంటివి చేసినప్పుడు విల్ గో త్రూ ద డీపర్ లెవెల్. అండ్ ఈమెయిల్ ప్రోటోకాల్ బేసికల్గా POP3, IMAP ఇవన్నీ ఈమెయిల్ సంబంధించినవి. బేసికల్గా POP3 అనేది ఏదో క్లియర్ టెక్స్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. POP3 3S అంటే సెక్యూరిటీ, 995 IMAP అండ్ IMAP-S. సో ఇవన్నీ వచ్చేసి మీకు ఈమెయిల్ సంబంధించిన ఈ ప్రోటోకాల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ యూడిపి సర్వీసెస్కి వచ్చే వరకు DNS ఈజ్ యూడిపి సర్వీస్. ఎందుకంటే ఒక మిషన్ నుండి ఇంకో మిషన్కి జోన్ ట్రాన్స్ఫర్ అలాంటి డిఫరెంట్ రకాలమైన అటాక్స్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది DNS సర్వర్. SNMP is one of the key protocol in the organization. ఎందుకంటే SNMP త్రూనే అంతా నడుస్తుంది. SNMP వెరీ బ్రాడర్ లెవెల్ టాపిక్, ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. SNMPతో వాట్ ఎవర్ యూ వాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్. దట్ ఈస్ వాట్ SNMP. మీకు ఏం కావాలన్నా SNMPతో. SNMP యొక్క సర్వీస్ కాంప్రమైజ్ అయినప్పుడు యూ కెన్ కాంప్రమైజ్ ఎనీ ఆఫ్ ద మిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఎందుకంటే అంత డెప్త్గా మనం ఎన్యుమరేషన్కి ఉపయోగపడుతుంది. నెట్ బయాస్, ఎందుకంటే నెట్ బయాస్ యాక్టివ్ డైరెక్టరీ ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్క దానికి హోస్ట్ నేమ్ ఉంటుంది కదా, ఆ హోస్ట్ నేమ్ చెప్పేదే నెట్ బయాస్ నెంబర్ అంటారు. TFTP లైక్ FTP సర్వర్కి అనదర్ మెథడ్ కాల్ TFTP. ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఇది ఎప్పుడు వాడతారంటే నెట్వర్క్ డివైజెస్లో ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ తీసుకోవాలన్నప్పుడు TFTP సర్వీస్ని వాడతారు. సో ఇవి మోస్ట్ స్పెషలైజ్డ్ సర్వీసెస్. మనకు VNC ప్లేయర్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద లైనెక్స్లో మీరు చూడొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ నాట్ ఫర్ విండోస్, బట్ విండోస్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది. సో బేసికల్గా RDP యాక్సెస్ ఎలాగనో VNMP యాక్సెస్ అలాగా ఉంటుంది. ఎలాస్టిక్ సెర్చ్ అనే బేసికల్గా అలా అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా చాలా ఆర్గనైజేషన్స్ వాడతాయి. యూ కెన్ చూస్ ఫర్ ఎలాస్టిక్ సెర్చ్ రిలేటెడ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ కంప్రమైజ్. అండ్ C-panel అంటే బేసికల్గా అడ్మినిస్ట్రేటర్ ప్యానల్ ఇస్ ద డిఫాల్ట్. సమ్టైమ్స్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ పెడతారు, మనం వాటితో మనం లాగిన్ అవుతాము. ఆ పోర్ట్స్ నెంబర్ వచ్చేసి ఇవన్నీ. NFS నెట్వర్క్ ఫైల్ షేరింగ్, మన విండోస్లో ఎట్లయితే ఫైల్స్ని ఎలా షేర్ చేస్తామో లైనెక్స్ సర్వర్స్లో కూడా మనం ఫైల్స్ షేర్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ NFS నెట్వర్క్ ఫైల్ షేరింగ్ అనేది 2049. ఎందుకంటే ఇవన్నీ ఏవైతే నేను చెప్తున్నాం ప్రతి ఒక్కటి మనం మన పెన్ టెస్టింగ్లో చూస్తాము. ట్రై టు ఎక్స్ప్లాయిటేషన్ ఫర్ ద ఈచ్ వన్. నేను ప్రాక్టికల్గా ఇది చూపెడతాను మీకు ఎలా చేయాలి, ఏం చేయాలని. MongoDB ఒక 27017 అండ్ VPN రిలేటెడ్ పోర్ట్ వచ్చేసి 500. సో బేసికల్గా మనం ఎలా ఉంటుంది ఇనిషియల్ లెవెల్ రికాగ్నైజేషన్స్ గురించి వచ్చి టాప్ 1000 పోర్ట్స్ మీద టార్గెట్ చేస్తాము. ఆఫ్టర్ పివటింగ్ అన్నప్పుడు సో నెక్స్ట్ లెవెల్ పోర్ట్స్ 3389, 8985, 8986 పోర్ట్స్. డేటా ఎక్స్ఫిల్టరేషన్ బేసికల్గా డేటాబేస్ సర్వర్స్ మీద చేస్తాము కాబట్టి మనకు ఉంటుంది. నేను యాజ్ ఐ మెన్షన్ దట్ లెట్స్ పోర్ట్ నెంబర్ ఏంటిది Nmap మనం ఇప్పుడు ఒక మిషన్ ఎలా స్కాన్ చేయాలో మనం చూద్దాం. సో ఈ మిషన్ వచ్చేసి Metasploit 2 వచ్చేసి మనకు టార్గెట్ మిషన్. ఈ టార్గెట్ మిషన్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయో మనం చూద్దాం. IP కాన్ఫిగ్ మన వచ్చేసి Nmap -small s capital S. Just you can type the IP address 192.168.1.0.6. ఇది నా టార్గెట్ IP అడ్రస్. జస్ట్ యూ కెన్ స్మాల్ s బేసికలీ సింక్రనైజేషన్ స్కాన్ S అంటే స్కాన్. ఎలాంటి స్కాన్ చేయమంటారు, సిన్ స్కాన్ చేయమంటున్నాను. ఆఫ్టర్ దట్ ఈస్ ద టార్గెట్ IP అడ్రస్. డోంట్ వరీ, జస్ట్ ఇస్ శాంపుల్. అదే టార్గెట్. ఈ టార్గెట్లో పోర్ట్ FTP సర్వీస్ నడుస్తుంది చూసారా, పోర్ట్ నెంబర్ 21 FTP, పోర్ట్ నెంబర్ 22 SSH. అలాగే ప్రతి ఒక్క సర్వీసెస్ ఇలా నడుస్తుంది చూడండి. సో మనం గోయింగ్ ఫర్దర్గా ఈ సర్వీసెస్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలో మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇవన్నీ గాట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ. మనం ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతున్నాము పెన్ టెస్టింగ్కి. జస్ట్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటిదంటే పెన్ టెస్టర్కి అన్నీ తెలిసి ఉండాలి. IP అడ్రస్ మీద గ్రిప్ ఉండాలి, పోర్ట్స్ అండ్ సర్వీసెస్ మీద గ్రిప్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ మీద గ్రిప్ ఉండాలి. అప్పుడే తను చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఒక మిషన్ని కాంప్రమైజ్ చేసిళ్ళు, విండోస్ సర్వర్ని హ్యాక్ చేసిళ్ళు.
అది సిఎల్ఏ ప్రాంప్ట్లో వస్తుంది. సిఎల్ఏ ప్రాంప్ట్లో మీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు, కమాండ్స్ మీద గ్రిప్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు? అర్థమైందా? సో, అన్నిటి మీద గ్రిప్ ఉండాలి. కానీ ఎంత గ్రిప్ ఉండాలో, ఒక అడ్మినిస్ట్రేటర్‌కి అంత గ్రిప్ ఉండాలనా, ఎంత గ్రిప్ ఉండాలో మనం మనం ప్రతి ఒక్క టాపిక్‌లో మనం అంతవరకే మాట్లాడుకుంటున్నాం. లేకపోతే మన టాపిక్ అనేది చాలా పెద్దగా అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇఫ్ యూ హావ్ అడ్మిన్ నాలెడ్జ్ ఇట్ వుడ్ బి మోర్ అండ్ గుడ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.